బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమాల్లో ఈ గృహస్థాశ్రమమే ఉత్తమమైనది, శ్రేష్టమైనది. జితేంద్రియుల వారికి ఈ గృహస్థాశ్రమమే ఆధారం. ఒకరికొకరు జంటగా తోడునీడగా ఉండేందుకు ఏర్పడినటువంటి సామాజిక కట్టుబాటు ఈ వివాహ మహోత్సవం. వేదమంత్రాలతో పవిత్ర అగ్నిసాక్షిగా గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు చేయబడిన ఒక మహాసంకల్పమే ఈ పాణిగ్రహణ మహోత్సవం. కోరికలు తీర్చుకునేందుకు ఏర్పడినటువంటి సంసార జీవితం గడిపేందుకు నిర్ణయించబడినటువంటి ధర్మ మార్గమే ఈ పాణిగ్రహణ మహోత్సవం. అదివో జనం కలిస్తే మహాజనం ప్రభంజనం. ప్రభంజనంలో తరలి వస్తున్నారు శేష పండుజనులు కార్తీక రెడ్డి శ్రవంతుల యొక్క పాణిగ్రహణ మహోత్సవానికి. లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి వరుడు కార్తీక రెడ్డికి, లక్ష్మీ స్వరూపుడైనటువంటి వధువు లక్ష్మీ సౌభాగ్యవతి శ్రవంతికి 3 సంవత్సరాల దాంపత్య బంధాన్ని కొనవేసుకోబోతున్న శుభ తరుణములు. అదిగో శ్రీమతి నన్నపల్లి రాజకుమారి గారి యొక్క శుభాశీస్సులు, ప్రజారాజ్యం పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీ వంగా గోతా విశ్వనాథ్ గారి యొక్క శుభాశీస్సులు, భారతీయ సంప్రదాయాలన్నింటిలో ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం, అంతరార్థం, వైజ్ఞానికత దాగి ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్యానికి శారీరక మానసిక ఆరోగ్యానికి పూర్వీకులు వీటిని నిర్దేశించారు. అదేవిధంగా మంగళసూత్రంలో ముత్యం పడడం ఎందుకు ధరిస్తారు? సూత్రధారణ సమయంలో ముత్యాన్ని పగడాన్ని ధరిస్తారు. సూత్రంలో ముత్యం అనేటువంటిది కాలుష్యం ఆక్సిజన్గా నిర్ణయించారు. రసాయనిక పరీక్ష ఆధారంగా దీనిని కాలుష్యం కార్బోనేట్ ఖనిజంగా నిర్దేశించారు. అలాగే పగడం కూడా కాలుష్యం కార్బోనేట్ ఖనిజంగా నిర్దేశించారు. ఈ రెండు కూడా మంగళసూత్ర ధారణ సమయంలో ఈ ముత్యాన్ని పగడాన్ని ధరింపచేస్తారు. ఇది వైజ్ఞానికంగా కూడా స్త్రీకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మంగళాభరణములుగా పేర్కొనబడ్డాయి. కాబట్టి మాంగళ్య సూత్ర ధారణ సమయంలో ముత్యాన్ని పగడాన్ని ధరింపచేస్తూ జరుగుతోంది. ముత్యం పగడం కూడా కాలుష్యం కార్బోనేట్ ఖనిజంగా రసాయనిక పరీక్షలుగా మనకు నిర్దేశించారు వైజ్ఞానిక శాస్త్రవేత్తలు. ఆల్ ఇండియా ట్రెజరర్ శ్రీ ఉప్పల శారద గారి యొక్క శుభ ఆగమనం జరిగింది. వారికి శుభాశీస్సులు నిలవలసిందిగా కోరుతున్నాం. ఆహ్వానాన్ని గౌరవించి ఇచ్చేసినటువంటి ఆల్ ఇండియా ట్రెజరర్ శ్రీమతి ఉప్పల శారద గారి యొక్క శుభ ఆగమనం జరిగింది. వారి యొక్క శుభాశీస్సులు నిలవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. వధువులు ఇచ్చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా ప్రయాసపడ్డ దయచేసి కొంచెం కలగవలసిందిగా కోరుతున్నాం. అయ్యా బంధువులందరూ కూడా ఒక ప్రక్కగా వచ్చి మరొక ప్రక్కగా ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. బంధువులందరూ కూడా ఒక ప్రక్కగా వచ్చేసి వేరొక ప్రక్కగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.
శుభోదయం. చల్లని ఉదయ సమయాన్ని చక్కని సింహస్థానం ఒకంటి వారైనటువంటి నూతన జంట చిరంజీవి కార్తిక్ రెడ్డి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీ స్రవంతుల వివాహ మహోత్సవ సందర్భం ఇక్కడికి విచ్చేస్తున్న ఆత్మీయ అతిథులందరికీ సుస్వాగతం. చక్కని పందిరిలో పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నటువంటి పటేళ్ల కుటుంబానికి శుభాకాంక్షలు మీ అందరి తరఫున. దయచేసి నూతన వధూవరులకి మా కళాకారులు అందజేస్తున్నాం. తగ్గించాము. అలాగే మా ఆహ్వానాన్ని గౌరవించి విచ్చేసినటువంటి అమాత్యవర్యులకు, పుర ప్రముఖులు, శాసనసభ్యులకు, రాష్ట్ర ప్రముఖులు, ప్రజాప్రతినిధులందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. శుభాశీస్సులు దించవలసిందిగా కోరుతున్నాం. వారందరికీ సుస్వాగతాలు తెలియచేసుకుంటూ ఒక చక్కనైనటువంటి విభిన్నమైన ప్రక్రియను మీ ముందు ప్రదర్శించడానికి మా కళాకారుల బృందం సిద్ధంగా ఉంది. పెళ్లిలో ఉన్నాం కాబట్టి పెళ్లికి సంబంధించినటువంటి వివిధ అంశాలతో కూర్చిన పాటలను మీ ముందుంచి ఒక చక్కనైనటువంటి సాంప్రదాయ వేదిక మీ ముందు ఆవిష్కృతం కాబోతుంది. ఇంత చక్కని అవకాశం నాకు ఇచ్చినటువంటి నాన్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి మా నమస్కారాన్ని తెలియచేసుకుంటూ పెళ్ళంటూ ఒక సినీ పెళ్ళంటూ సందళ్ళు తప్పట్లు తాళాలు కలంబరాలు 7 అడుగులు మొత్తం కలిస్తే 100 వైవాహిక జీవితం నూతన జంట హాయిగా నిర్వహించాలని మీ అందరి ఆదరాభిమానాలు, ఆశక్తిక అభిమానం ఇలాగే వారికి తోడుగా మీరుగా వినంటూ ఉండాలని మనసారా కోరుకుంటూ స్వరహారం కొన్ని అన్నమయ్య కీర్తనలు మరియు జానపదాల సమాహారం అమాచార్యులు పెళ్లి పాటలను నూతన దంపతులు ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మనం మర్చిపోతున్న కొన్ని ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధమైన గీతాలను ప్రదర్శించి మా ఈ చిరు ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ స్వరహారం సమర్పించి పెళ్లి పాటల పేరు స్వాగతం పలుకుతుంది.